ఆర్ఆర్ఆర్ కాంబో మళ్ళీ రిపీట్. మ్యాన్ ఆఫ్ మాస్ ని గ్లోబల్ స్టార్ ని లైన్ లో పెట్టిన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్. ఇదే నిజమైతే థియేటర్లో దద్దరిల్లడం పక్కా. ఇంతకీ విస్ఫోటనం క్రియేట్ చేసే ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా వచ్చి 3 ఏళ్ళు అవుతున్నా సరే చరణ్ తారక్ జోడీ గురించి స్క్రీన్ పై సృష్టించినటువంటి మ్యాజిక్ ఇప్పటికీ ఆడియన్స్ మధ్యలో మార్మోగుతూనే ఉంది. రాజమౌళి సృష్టించినటువంటి ఆ విజువల్ వండర్, ఇద్దరు హీరోల నటన, స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషనల్ కనెక్ట్ అన్నీ కలిపి ఇండియన్ సినిమా రేంజ్ని పెంచేశాయి. చెర్రీ చేసినటువంటి రామరాజు క్యారెక్టర్, తారక్ చేసిన భీమ్ క్యారెక్టర్ల మధ్య ఉన్న స్నేహం, ఘర్షణ, త్యాగం ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశాయి. మెయిన్గా నాటు నాటు పాటతో తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అవార్డు అందుకోవడం చరిత్ర సృష్టించింది. ఇలాంటి అద్భుతమైనటువంటి కాంబినేషన్ మళ్ళీ స్క్రీన్ పై కనిపిస్తే ఎలా ఉంటుందో అనేది అభిమానుల్లో పెద్ద చర్చగా మారింది. ఆ ఊహకు మరింత బలం చేకూరుస్తూ తమిళ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ ఇద్దరు స్టార్ హీరోలతో ఓ భారీ మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నారని టాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. జైలర్తో రజనీకాంత్ ఫ్యాన్స్ను అలరించినటువంటి నెల్సన్ ఇప్పుడు దాని సీక్వెల్ జైలర్ 2 పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. రజనీకాంత్తో పాటు మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి సౌత్ లెజెండ్స్తో ఆ సినిమాలో చేసినటువంటి మల్టీ స్టారర్ మ్యాజిక్ ఆడియన్స్ని మెస్మరైజ్ చేసింది. లేటెస్ట్గా నెల్సన్, రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్లో మరో భారీ బడ్జెట్ మూవీ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అదే సమయంలో తారక్ చెర్రీ కాంబోను కూడా తన లిస్టులో పెట్టుకున్నాడని తమిళ్ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సాలిడ్ అప్డేట్ ప్రకారం నెల్సన్ రీసెంట్గా ఈ ఇద్దరు స్టార్ హీరోలకు ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కాన్సెప్ట్ వినిపించాడట. ఇద్దరు ఆ లైన్ ఇంట్రెస్టింగ్గా విని పాజిటివ్గా స్పందించారని కూడా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇదంతా నిజమా కాదా అన్నదానిపై ఇంకా అఫీషియల్గా ఎవరూ స్పందించలేదు. నెల్సన్ రజనీ, కమల్, తారక్ చెర్రీలతో ఒకేసారి 2 మల్టీ స్టారర్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడనే విషయం కొంతమందికి నమ్మశక్యంగా అనిపించడం లేదు. ఎందుకంటే జైలర్ 2 ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఆ ప్రాజెక్ట్ ముగిసిన తర్వాతే తదుపరి మూవీపై స్పష్టత వస్తుందని కూడా భావిస్తున్నారు. బట్ ఏదేమైనా కానీ తారక్, చెర్రీ మళ్ళీ ఒకే సినిమాలో కనిపించున్నారన్న వార్త ఫ్యాన్స్లో కొత్త ఉత్సాహం రేపుతుంది. రాజమౌళి తర్వాత ఈ కాంబినేషన్ను స్క్రీన్ పైన చూపించగల దర్శకుడు ఎవరైనా ఉంటే ఆ క్రెడిట్ కేవలం నెల్సన్ దిలీప్ కుమార్కే దక్కవచ్చని కూడా సినీ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ ఇదే న్యూస్ కనుక నిజమైతే సౌత్ ఇండియన్ సినిమా రేంజ్ మరోసారి ఇంటర్నేషనల్ స్థాయికి చేరుతుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే ఈ మల్టీ స్టారర్ నిజమవుతుందా లేదా అనేది చూడాలి. కానీ ఈ క్రేజీ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే తారక్ చెర్రీ కాంబోలో నెల్సన్ మార్క్ యాక్షన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ట్రిపుల్ లో మనం చూసిన యాక్షన్, రాజమౌళి మార్క్ ఎమోషనల్ అండ్ గ్రాండియర్ యాక్షన్, భీమ్ ఫైట్, అల్లూరి ఫైట్ ఎంట్రీ మైండ్ బ్లోయింగ్. కానీ నెల్సన్ స్టైల్ పూర్తిగా డిఫరెంట్. సింపుల్ బిల్డప్లు, డార్క్ కామెడీతో కూడినటువంటి యాక్షన్ సీక్వెన్సెస్లు ఆయన స్పెషాలిటీ. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ జైలర్. నెల్సన్ యాక్షన్ ఎంత కూల్గా, ఎంత పవర్ఫుల్గా ఉంటుందో చూసాం. రజనీకాంత్ సింపుల్స్గా ఆ స్వాగ్ని, వైలెంట్ యాక్షన్ని బ్యాలెన్స్ చేశారు. ఇకపోతే వరుణ్ డాక్టర్ ఆ మూవీలో కూడా భయంకరమైనటువంటి యాక్షన్ని కూడా నవ్వుతూ చూసేలా చేశాడు. ఇప్పుడు తారక్ మరియు చరణ్ ఇద్దరు నెల్సన్ డార్క్ కామెడీ యాక్షన్ టెంప్లెట్లోకి వస్తే మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ అంటేనే ఒక అద్భుతమైన ఎనర్జీ, కళ్ళల్లో ఫైర్, బాడీ లాంగ్వేజ్లో పవర్. అండ్ ఇక్కడ నెల్సన్ మార్క్ ఫైట్, నెల్సన్ హీరోల ఫైట్స్లలో ఎక్కువ బిల్డప్ ఉండదు. ఒక్కసారి ఫైట్ స్టార్ట్ అయితే ఊహించని విధంగా యాక్షన్ స్పీడ్ ఉంటుంది. తారక్ అలాంటి ఫాస్టెస్ట్ యాక్షన్ ఈ స్టైల్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతారు. అండ్ ఎన్టీఆర్ పవర్లోని ఆ టెంపర్, అరవింద సమేత లాంటి ఇంటెన్స్ యాక్షన్ నెల్సన్ విజువల్స్తో కలిసి ఒక కొత్త మాస్ ఇమేజ్ చూస్తాం. పక్కా పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ గ్యారంటీ. ఇకపోతే మరో స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. చెర్రీ యాక్షన్ అంటే క్లాస్, స్టైల్, గ్రేస్. అండ్ మార్షల్ ఆర్ట్స్లో చరణ్కి ఉన్నటువంటి పట్టు, డ్యాన్స్లో ఆయనకు ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీ యాక్షన్ సీన్స్కి ఒక కొత్త అందాన్ని ఇస్తుంది. నెల్సన్ స్టైల్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది. చరణ్ కటౌట్కు నెల్సన్ స్టైలిష్ మేకింగ్ తోడైతే పక్కా స్టైలిష్ యాక్షన్ ట్రీట్ అనే చెప్పాలి. రంగస్థలంలో ఇంటెన్స్ యాక్షన్, ధృవాలో డెడ్లీ ఫైట్స్ చూసాం. అండ్ నెల్సన్ దాన్ని ఇంకా స్టైలిష్గా, స్పీడ్గా కూడా మారుస్తారు. ఇకపోతే నెల్సన్ బిగ్ అడ్వాంటేజ్ కామెడీ. తన సినిమాలో హీరోల వైలెంట్ యాక్షన్కి కూడా ఒక కూల్ కామెడీని టచ్ ఉంటుంది. డెఫినెట్గా చరణ్ నుండి ఇంతకు ముందు చూడనటువంటి డార్క్ కామెడీ హీరో షేడ్ చూడొచ్చు. అండ్ పక్కా ఊరమాస్ అండ్ స్టైలిష్. ఇక వీరిద్దరూ కలిసి నెల్సన్ డైరెక్షన్లో ఫైట్ చేస్తే మన ఊహకు కూడా ఆ విజువల్స్ అందదు. ఒకరు ఇంటెన్స్, ఒకరు స్టైలిష్. నెల్సన్ ఈ 2 ఎనర్జిటీలను పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేయగలడు. ఒకే ఫ్రేమ్లో తారక్ మాస్ పవర్ అండ్ చరణ్ స్టైలిష్ గ్రేస్ చూడడం అనేది అభిమానులకు నిజమైన పండుగ. ఇక ఈ మూవీకి అనిరుద్ రవిచంద్రన్ కూడా మ్యూజిక్ అందిస్తున్నారని కూడా తెలుస్తుంది. ఎందుకంటే నెల్సన్ సినిమాలకు అనిరుద్ మ్యూజిక్ బ్యాక్ బోన్ అని చెప్పాలి. తారక్ చెర్రీ లాంటి పవర్ హౌస్కి అనిరుద్ ఇచ్చేటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. థియేటర్లలో విస్ఫోటనం ఖాయమనే చెప్పాలి.
నెల్సన్ దిలీప్ కుమార్ తనదైన స్టైల్లో వీళ్ళిద్దరిని ఎలా చూపిస్తారో చూడాలి మరి. బట్ ఇప్పటికైతే ఇదొక గాసిప్ మాత్రమే. కానీ ఇదే కనుక నిజమైతే మాత్రం ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విధ్వంసమే. నెల్సన్ డైరెక్షన్లో తారక్ చరణ్ యాక్షన్ ఎలా ఉండబోతుంది? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.